నమస్తే అత్తయ్య. హా, నమస్తే నమస్తే. వీణ్ణి చూస్తే నిన్ను చూసినట్టేగా, అట్లాగే వీణ్ణి పలకరిస్తే నిన్ను పలకరించినట్టేగా. అవునరా, నీ చిన్న కొడుకేదో పెళ్లి చేసావని తెలిసింది. కనీసం మాట వరుసకు కూడా చెప్పలేదేరా? అంటే అక్క అలా జరిగిపోయిందిలే, తర్వాత చెప్తాను. అబ్బో, వాడసలే గాలోడు. ఆ గాలోని పెళ్లి చేసుకుందంటే అదెవతో సుడిగాలయ్యుండాలి. ఇంతకీ ఆ మహాతల్లి ఎవరినాయనా చూపించు. ఆ దరిద్రుడికి తల వంచిన ఈ దరిద్రురాలెవరో నేను చూస్తా. చచ్చా లేదక్క, ఆ అమ్మాయి చాలా మంచిది. అబ్బో, ఇదిగో తనే. హ? ఓ, ఈ అమ్మాయేనా? పోసిని దుంపతెగా చూడముచ్చటగా ఉన్నావు కదే. పోయి పోయి వాణ్ణెలా పెళ్లి చేసుకున్నావు? ఇంతకీ అందరూ కనిపిస్తున్నారు, వాడాడా ఎడతాగి దొర్లుతున్నాడో? నమస్తే అత్త. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంట్రోయ్, గాలోడు ఇంట్లోనే ఉన్నాడా? నమస్తే అత్త. ఆ, నమస్తే తీసి పక్కన పెట్టలే గాని, చిలక ముక్కుకి జాంపండని నీలాంటి గాలోడికి మంచి పెళ్ళామే దొరికిందిరో. ఇంకా దేశాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నావా, లేకపోతే ఇంటి పట్టునే ఉంటున్నావా? చాలా ఆపక్క. హ? వాడు బానే ఉండాడు. 10 మందిలో వాడి పరువు తీయకుండా వచ్చిన పనేమో చూడు. ఏం బాగుంటాడే నాకు తెలియని బాగు. ఎప్పుడు ఇంటి పరువును తీసి వీధిలో తగలేయటమేగా వాడి పని. ఎందుకు కన్నానా అని వీడు బాధపడటంతోనే జీవితం అంతా సరిపోతుంది. వాడి గురించి ఇప్పుడు మాకు ఏ బాధ లేదు. అసలు మధ్యలో నీకొచ్చిన బాధేమి? ఏదో ఫంక్షన్కి వచ్చినామా, చూసినామా, పోయినామా అన్నట్టుండాలా. అడుగు పెట్టిన కాడ్నుంచి వాడి గురించే మాట్లాడుతుండావో? అన్నపూర్ణ, చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, నేను వాళ్ళ గురించి మాట్లాడకుండా వీడి గురించే మాట్లాడుతున్నాను అంటే అర్థమేంటి? అయినా అన్నపూర్ణ, నువ్వు మారవు, వాణ్ణి మారనివ్వవు. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నావుగా. అసలు వాడు చెడిపోవడానికి సగం కారణం నువ్వే. ఆ విషయం నీకు తెలుసో లేదో? ఎరా కృష్ణరాజు. సరే వదిలేక వెళ్దాం పద. ఎరా, నీకు అత్తేనా, నీ పెళ్ళం కూడా సపోర్టా? సపోర్టే అయ్యుంటుందిలే, లేకపోతే ఈ పాటికి నోరు తెరచుండదు.
వీటి మీద కృష్ణంరాజుతో సంతకాలు చేయిస్తాను. వాడి యావదాస్తిని నాకు బహుమతిగా రాసిస్తున్నట్టు మీరు ఈ బాండ్ పేపర్ని రెడీ చేయాలి. ఏమ్మాయ్, వాడు వట్టి తాగుబోతాడు, తిరుగుబోతాడు. పోయి వాణ్ణెట్ట పెళ్లి చేసుకున్నావమ్మాయ్? నిజంగా నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి. ఒక్క వాడి గురించి వాళ్ళ నాయన కాడ మాట్లాడుతుండావో నా కాడ మాట్లాడుతుండావో సరిపోలేదా? మళ్ళీ ఆ పాప దగ్గర కూడా మాట్లాడుతుండావో? ఇడిసిపెట్టరాదో? ఓ అత్త, ఇడిచిపెట్టి. మా అత్త అంతే, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అత్త అల్లుళ్ళు సరిపోయారయ్యా. నీ అల్లుణ్ణి నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడతావేమో. నా అల్లుణ్ణి నేను అనను, ఇంకొకరిని ఒక్క మాట అననివ్వను. అట్నే ఉండమ్మా. నువ్వు ఇట్టాగే వాడిని వెనకేసుకొస్తూ ఉండు, వాడు అట్టాగే తాగి తిరుగుతా ఉంటాడు. వాడు తాగడం మానేసి చాలా రోజులైందత్త, నీకు ఆ విషయం తెలీదులే. ఏంటి, ఇతను తాగడం మానేశాడా? ఇదెప్పుడు? మానేశాడా? ఇట్టంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నేను. సీసాకి మూత పెట్టినంతసేపు కూడా ఉండదు మానేయాలన్న పట్టుదల. నాలుగు రోజులు అట్టాగే అనిపిస్తుంది. 5వ రోజు నుంచి ఇంతకు ముందు ఎంత తాగేవారో అంతకి అంతా తాగుతారు. ఎంతమందిని చూడలేదు నేను. వాడు బాగున్నాడన్నా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, వాడు బాలేడన్నా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. వచ్చిన పని నువ్వు చూసుకొని పోకుండా ఏంటక్క ఇదంతా? నువ్వేందన్నా ఆవిడ మాదిరి మాట్లాడుతూ ఉంటే నువ్వు అట్ట చూస్తూ ఉండవు? మన బంగారం మంచిదైతే మాట పడాల్సిన అవసరం లేదు. ఒకరు మనల్ని అంటున్నారు అంటే అనే అవకాశం మనం ఇచ్చామనే కదా. అన్నారని రోషపడ్డం కాదు, అనే అవకాశం ఇవ్వకుండా బ్రతకడం నేర్చుకోమని చెప్పు వాడికి. అక్క, నూరా ఎరా, ఇల్లు ఆస్తులు బాగా సంపాదించినట్టున్నావు. ఏదో నీ దయలే అక్క. నాద ఏముందిలే. మొన్న ఈ మధ్య మీ బావ కూడా దీనికంటే చాలా పెద్ద ఇల్లు 50 కోట్లు పెట్టి కొన్నాడు తెలుసా?